సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడవునా 2025 డిసెంబర్ 26వ తేదీన వరకు ఘనంగా నిర్వహించుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు పిలుపునిచ్చారు. ఈ రోజు నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో సిపిఐ కార్యాలయంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగిందని అన్నారు. ఈ నెల 26వ తేదీ నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని, ఏడాది పొడవునా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ద్వారా సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ పోరాట చరిత్ర ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ సందర్భంగా తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగడడం జరిగింది. 2025 డిసెంబర్ 26 వరకు దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భావం చెందేటువంటి సందర్భంలో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలనేటువంటి నినాదంతో దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో కీలక పాత్ర నిర్వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక మంది స్వాతంత్రోద్యమ పోరాటంలో తమ ప్రాణాలు సైతం అర్పించారు. వేలాది మంది కమ్యూనిస్టులు కడలూరు జైల్లో, అండమాన్ జైల్లో, బళ్ళారి ఆలీపూర్ క్యాంప్ జైల్లో అనేకమైనటువంటి శిక్ష అనుభవించడం జరిగింది. ఈ దేశ స్వాతంత్రం సాధించడంలో సిపిఐ నిర్వహించినటువంటి పాత్ర ఒక మహత్తరమైనటువంటి పాత్ర నిర్వర్తించింది. కమ్యూనిస్ట్ పార్టీ యోధులు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, జైలు శిక్ష అనుభవించారు. ఈ దేశానికి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర వహించింది సిపిఐ. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశంలో వచ్చినటువంటి ప్రభుత్వంలో ఈ దేశంలో పేదరికం, దారిద్ర్యం నిర్మూలించాలి, ప్రజల కనీస అవసరాలైనటువంటి కూడు, గూడు, గుడ్డ అందరికీ కల్పించాలనే దాంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉంది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం, సామాజిక అసమానతలు తొలగించడం కోసం, ఇలా ధనిక పేద తేడా లేనటువంటి, అలాగే కుల మతాలకు అతీతమైనటువంటి సమసమాజ స్థాపన ధ్యేయంగా 100 ఏళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంది. దేశంలో పేదలు అనుభవిస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ఈ దేశంలో రైతాంగం, వ్యవసాయ కూలీలు, శ్రమజీవులు అనుభవిస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, వారి ఉన్నతి కోసం విరామం లేనటువంటి పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ సాగిస్తూ ఉంది. దురదృష్టవశాత్తు స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తీవ్రమైన అవినీతి, బంధుప్రీతి, అశ్రిత పక్షపాతం కారణంగా ఈ దేశంలో పేదరికం, దారిద్ర్యం నిర్మూలన కాకుండా ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ దారిద్ర్యం నిర్మూలించే దానికోసం ఈ దేశంలో అసమానతలు, సామాజిక ఆర్థిక అసమానతలు లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సమాజమే లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలకి కమ్యూనిస్ట్ పార్టీ సమాయత్తమవుతుంది.